అక్కినేని గారు కూడా అందగా కమాన్ అని ఆయన పిలిచేది, తమ్ముడు కమాన్ అని ఈ అన్నగారు పిలిచేది. వాళ్ళ దగ్గర నుంచి నన్ను అందరు అభిమానించారు. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు సార్? ఇంటర్నవర్ గారు ఇంకోరు దేవుడు అన్నాను కదా. మా అమ్మ నాన్న ఇంటర్నవర్ గారు ఫ్యాన్స్. మా అమ్మ నాన్న చదువుకున్న వాళ్ళు ఓల్డ్ బిఏ. మా ఫాదర్ టీచర్గా పనిచేశాడు. అయినా కూడా ఫోటోను పెట్టుకొని ఇట్లా బుట్టాలు రా కొడుకు, ఇది రా కొడుకు అంటే వా చూపు చూడు, నవ్వు చూడు. మా నాన్న మా అమ్మ అవునండి అంత పెద్ద ఫోటో ఒకటి ఉండేది. ఇక ఖాళీగా ఉంటే ఇక ఆ ఫోటో ముందే మా ఫాదర్ అన్నారు నాతో, ఒరే నువ్వేమవుతావో, ఉద్యోగం అవుతావా, ఇది చదువుకుంటావా మాకు అనవసరం, డెఫినెట్గా నువ్వు మంచి పొజిషన్లో ఉండాలని ఆశీర్వదిస్తున్నాం, కానీ ఉద్యోగం చేస్తున్నా బిజీగా ఉన్నా ఇవి కావు మాకు చేయాల్సిన, నువ్వు మద్రాసు పోయి ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి నీ కళ్ళతో చూడు, మా కళ్ళతో చూసినట్టుగా మేము సంతోషపడతాం, నిన్ను గన్నందుకు మా కోరిక గది ఒక్కటే తీర్చరు చాలు అన్నారు. మా అమ్మ అంతే అన్నది, మా నాన్న అంతే అన్నాడు. ఏంటి వీళ్ళు ఎట్లా అంటారు, అది చూడు అట్ట పుట్టాడో, అట్లా కొడుకు అంటే అట్ట పుట్టాలని నన్ను చూస్తారేంటి, అసలు నేను అట్ట పుట్టాను అదే నేను ఫీల్ అయ్యేది. ఇక ఏమైందో ఏవో మొత్తానికి నేను సినిమా యాక్టర్నైనా, నేను అన్నగారిని కలిసిన, నేను మా అమ్మ నాన్న కోరిక మాత్రం తీర్చాను. నేను నా కష్టార్జితం ఒక కోయాతని చెప్పాడు, చాలా పెద్దోడైపోతాడు మీ బాబు. నాకు ఆ కోట్ మా నాన్నకు సూట్లు చాలా ఉండేవి, అందులో ఒకటి వైట్ సూట్ ఉండేది, అన్ని యాంగర్స్ పెట్టి ఉండేవి. నాకు ఆ వైట్ సూట్ ఇస్తే నేను ఒకటి చెప్తా మీకు అన్నాడు. వీళ్ళని బుట్టలు వేస్తున్నాను కదా, నాకు ఎంత ఉన్నా చిన్నోడిని కదా, ఇచ్చేస్తా చెప్పు అన్నాడు. చెప్పు అంటే చెప్పిండి ఆయన, చెప్పింది చెప్పినట్టు జరిగిందండి. చాలా పెద్దోడవుతాడు, 7 సముద్రాలు దాటి ఎంతో పెద్ద ఎత్తు ఎదుగుతాడు, ఎంతో గొప్పోడైపోతాడు, కానీ నీ కొడుకు సంపాదన ఒక్క పూట కూడా మీకు తినే అదృష్టం లేదన్నాడు. నిజమే, మరి నాకు సన్మానం జరగని దేశం లేదు. నేను ఎన్నిసార్లు అమెరికా పోయి 7 సముద్రాలు దాటితేనే కదా అమెరికా, ఎన్నిసార్లు పోయాను, ఎన్నిసార్లు వచ్చాను, దుబాయ్కి ఎన్నిసార్లు పోయాను, మరి స్టార్గా ఇన్ని సినిమాలు, ఇంత పేరు, ఈ సంపాదనలో ఒక పూట ఇప్పుడు అందినారు మా ఫాదర్ మా మదర్ లేరుగా. నేను ఎప్పుడు అది గుర్తు చేసుకుంటా, అరే భలే చెప్పాడు ఆయన. ఆ సూట్ అంటే నాకు ఇష్టం, అందుకని నేను ఆయన తిట్టుకోవటం సరిపోయింది. ఈ సూట్ నాకు కావాలనుకున్నా, అది నేను పెద్ద అయినా చేసుకోవాలనుకున్నా, ఈడు కొట్టకపోతుండే ఏంటి అని ఫీల్ అయినా. ఈ పొద్దున అయ్యొద్దు అని గొడవ చేసిన. అట్లా చిన్నప్పటి విషయాలు కొన్ని గుర్తొస్తే బాధ అవుతుంది, కానీ కొన్ని 90% యథార్థాలు అయినాయి. నమ్ముతారా సార్ మీరు జాతకాలు ఇవన్నీ నమ్ముతారా? జాతకాలు గీతకాలు పెద్ద నమ్మటం కాదు, కానీ నమ్ముతాం, జరుగుతాయని నమ్ముతాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇట్లాంటి ఇంకో కొన్ని ఉన్నాయి జరిగినాయి కనుక నమ్మాల్సిందే కదా. దేవుడు ఇది జరుగుతుంది నీకు అని చెప్పినట్టే కదా మనకు. కనుక ఊహించుకొని నేనేదో అయిపోతాను అనుకుంటే అది జరగనప్పుడు చాలా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఏదో ఊహించుకుని అనవసరంగా అనుకుంటాం, కానీ ఊహించనియే జరిగి నేను అనుకున్నాను మంత్రి అవుతానని, 2 రాష్ట్రాలను పరిపాలిస్తాను అనుకున్నాను. నేను పరిపాలించిన శంషేర్గా బ్రహ్మాండంగా వెరీ గుడ్ అనిపించుకున్నా. 3 సార్లు ఎమ్మెల్యే అయినా చెప్పు ఎవరినన్నా. 3 సార్లు ఎమ్మెల్యే అవటం, ప్రజలతో ఓట్లు వేయించుకొని అవటం చిన్న విషయం కాదు కదా. నేను హీరోని కాదు, ఏదో కామెడీ సరదా. ఇప్పుడు సినీ పరిశ్రమలో రాజకీయాలు ఉంటాయా సార్? చిత్రసీమ కదా దీని పేరు. చిత్రాలు జరుగుతాయి, ఉంటాయి, కనపడవు. ఈ డొక్కలో కత్తి గుచ్చుకున్నాక అదేరు అనుకుంటాం, ఉంటాయి తప్పకుండా. దానికి సపరేట్ కళాకారులు ఉంటారు. అట్లా స్వీయ అనుభవాలు ఉన్నాయా సార్? నాకైతే నాకు తగల్లా. చూసిండ్రు పోనీ? ఒకటారా చిన్నది ఉన్నాయిలే, కానీ అది పెద్ద చెప్పుకోంత తగినవి కాదు. దాన్ని ఏదో నేను ఇప్పుడు భూతత్వం చేసి వాళ్ళని గొప్పలో చేయలేను నేను. అందుకని కానీ బయట టాక్స్ ఉంటాయి కదా, అంటే కాంట్రవర్సీలు, అంటే మీకు బ్రహ్మానందం గారికి పడేది కాదని, లేకపోతే మీతో కలిసి నటించలేదని. నిన్ననే మాట్లాడాను బావా, ఎట్లున్నారా మొన్న ప్రెస్ మీట్ లో భలే మాట్లాడిన బావా, నువ్వు నా కొడుక నువ్వు అంతే, నువ్వు నీకు కనుక తిక్క తిరిగితే ఎవరిని లెక్క చేయవు నాకు తెలుసు అని ఇదని మాట్లాడాడు. కానీ ఇంతకుముందు ఒకసారి కనబడని కత్తి అన్నట్టుగా మీరు ఒక కమెంట్ చేసిండ్రు,
అది పాజిటివ్ గానా నెగిటివ్ గానా ఎవరిని? బ్రహ్మానందం గారిని. తెలివైన వాడు, ఆ. కనపడానికి అంతే ఉంది. ఉమ్, ఏ టైంకు ఏ పరిస్థితిలో ఉమ్, ఎలా మాట్లాడాలో, ఉమ్, ఎలా దాని నుండి తప్పుకోవాలో, ఎలా దాన్ని తిప్పికొట్టాలో ఉమ్, క్షుణ్ణంగా తెలిసిన మేధావి. అదే చెప్పిన ఆ రోజు కూడా. ఆహా. ఎక్కడ చెక్కాలో ఎక్కడ నొక్కాలో తెలిసిన మేధావి. ఉమ్, బ్రతుకుదేరుకు అవి చాలా అవసరం. ఉమ్, అవి లేని వాళ్ళు అమాయకులు అంటారు వాళ్ళు. అవి ఉన్న వాళ్ళను డెఫినెట్గా మెచ్చుకోవాలి. ఉమ్, తన తన భవిష్యత్తు కోసము, తన బ్రతుకుదేరు కోసము ఉమ్, తెలివితేటలు ఉపయోగిస్తే తప్పులేదు, ముంచితేనే తప్పు, ఉమ్, చీట్ చేస్తేనే తప్పు. ఉమ్, కనుక నేను అట్లా మెచ్చుకున్నాను అంతే తప్ప ఏదో బల్యాలు గిల్లాలని అని అనలే. ఈ మధ్య కాలంలో కోట శ్రీనివాసరావు గారు అంటే ఆయన ఉండగానే ఆయన చనిపోయారు అని వార్తలు రావడం, దానికి ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం చాలా బాధ అనిపించింది నిజంగా. బాధాకరం అండి అది. అది మాత్రం బాధాకరం. మూర్ఖులు. నేను చెప్పాను కదా ఇప్పుడే, చిత్రసీమలో ఉంటారని. డెఫినెట్గా ఇండస్ట్రీకి సంబంధించిన వాడు అది చేసింది, మీడియాకి సంబంధించిన వాడు అది చేసింది. మూర్ఖులు. ఆయనే స్వయంగా వీడియో పెట్టారు, నేను బతికే ఉన్నాను, పాపం నేను బతుకున్నాను చెప్పుకునేంత కర్మ పట్టింది మాకు. అంటే మేము పేరు సంపాదించడం కూడా ఇక మాకు అనర్థమే కదా. మాట్లాడారా సార్ దాని గురించి? ఏమన్నా ఎట్లా మాట్లాడతారండి? ఎవరో నా గురించి ఎట్టొద్దని చెప్తాడు. ఆయన పిల్లగాడ, ఆయన బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం చేశాడు. ఇప్పుడున్న కమెడియన్స్లో బ్రహ్మానందం లెక్చరర్, నేను ఒక రెవెన్యూ ఉద్యోగిని, నేను ఇప్పుడుంటే కలెక్టర్గా ఉండేవాడిని, కోట గారు ఒక బ్యాంక్ మేనేజర్. మేము ఉన్నతమైన చదువులు, ఉన్నతమైన ఉద్యోగాలు చేసిన వాళ్ళం. అవన్నీ వదులుకొని ఇష్టంతో వచ్చారు మీరంతా. వదులుకోనేముంది, అవకాశం వచ్చింది, చేశాం. వదులుకోనేం రాలేదు. మామగారు సినిమా ఇవన్నీ అయినాకనే దాసర్ గారు, అరే కొందరు ఇండస్ట్రీకి అవసరం, కొందరికి ఇండస్ట్రీ అవసరం, నువ్వు ఇండస్ట్రీ అవసరం దాటిపోయినవరా, ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీకి అవసరం నువ్వే, కనుక జాగ్రత్త, ఇది మంచి టైం అని చెప్పారు. అట్లా మేము ఏదో కృష్ణనగర్లో తిరిగి కాలే, మా ప్రతిభతో అయ్యాము, అదృష్టంతో అయ్యాము, భగవంతుడి ఆశీర్వాదంతో అయ్యాము. కనుక మాలాంటి వాళ్ళ మీద ఇట్లా బురద చల్లటం, కొందరు మా మీద కూడా ఇట్లా అన్నాడు అని అట్లా అన్నాడు అని నా ఫోటో మాత్రం వేస్తారు. నేను మాట్లాడింది వేస్తే, ఇట్లా మాట్లాడేది వేస్తే కరెక్ట్, నా ఫోటో పెట్టి స్క్రోలింగ్, వాడిని తిడుతున్నాడు, వీని తిడుతున్నాడు అని మిమిక్రీ వాయిస్లు వేసి కూడా వేశారు. మూర్ఖులు వాళ్ళు. మూర్ఖులంటే మూర్ఖులు. అసలు మనిషి జన్మ అట్లాంటి వాళ్ళు ఎత్తడం తప్పు, కానీ దేవుడు అలాంటి వాళ్ళకి కరెక్ట్ శిక్ష చేస్తాడు. ఇప్పుడు ఏదైతే రోమర్స్ క్రియేట్ చేసి ఆనందపడ్డాడో అలాంటి రోమర్లతోనే వాడు చచ్చిపోతాడు. శపిస్తున్నవాడిని ఎవడైనా కానీ. మూర్ఖులు. మమ్మల్ని గౌరవించాలి తప్ప కిండలు చేయకూడదు. మేము ఎంతోమంది నవ్వాలని కాంక్షించిన వాళ్ళం, నవ్వించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళం, ఏడిపించడానికి మేము ప్రయత్నం చేయలేదు. వాడి సొమ్ము వీడి సొమ్ము గుంజుకుందామని మేము చేయలేదు. ఇంకా ఏ ప్రొడ్యూసర్ అయినా డబ్బులు లేవు సార్ అంటే పోనీ అనేవాళ్ళం. కనుక మాలాంటి వాళ్ళని ఏడిపించాలని, దుఃఖపరచాలని, బాధపరచాలని చూస్తే వడ్డీతో సహా అనుభవిస్తారు మొండ కొడుకు. బాధ కలిగి మాట్లాడుతున్నాను. ఎందుకంటే కోటగారు బిక్క ముఖం వేసుకొని, అయినా కూడా కొందరు